సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి పల్సర్ 400 గురించి. సో పల్సర్ 400 మనకి ఎప్పటి నుంచో రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి వస్తుందని, బట్ ఫైనల్గా ఇప్పుడైతే వచ్చేస్తుంది పల్సర్ 400. మే 3rd ఇది లాంచ్ కాబోతుంది. బట్ దానికంటే ముందు మనకి ఇంటర్నెట్లో చాలా వరకు దీని స్పెక్స్ కానీ, దీని ఫీచర్స్, దీని ప్రైస్ లీక్స్ అయితే చాలా వరకు వచ్చినాయి. సో అవన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. అందుకనే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్ చాలా కొత్తది అండ్ మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకెలాంటి మంచి మంచి వీడియోస్ చేయగలుగుతా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి దీని యొక్క స్పెక్స్ మామూలుగా మనకి ఎన్ఎస్లో ఉండే సిమిలర్ స్పెక్స్ ఇందులో కూడా తీసుకొస్తున్నారు. 6-speed గేర్ బాక్స్ కానీ, నెక్స్ట్ మనకు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది. 6-speed గేర్ బాక్స్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది. ఇది మనకి డామినార్లో ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఇంజిన్ ఇక్కడ కూడా రీప్లేస్మెంట్ అయితే చేస్తున్నారు. అండ్ సేమ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఇందులో కూడా మ్యాక్సిమం ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది. సేమ్ దాంట్లో ఉన్నది ఇందులో కూడా మనకి స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. అండ్ ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో మనకి ఇప్పుడు కొత్తగా మనకి ఫేస్ లిఫ్ట్ అయిన మోడల్స్ ఉన్నాయి కదా, ఎన్ఎస్ కానీ అన్ని కానీ. సో సేమ్ ఫీచర్స్ లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కాలింగ్ అలర్ట్స్ కానీ, ఎస్ఎంఎస్ అలర్ట్స్ కానీ మనకి ఇందులో అన్నీ ఉన్నాయి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా మేబీ ఇందులో ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇందులో సరే మనకి రియర్ 150 సెక్షన్ టైర్ ఉండొచ్చు అండ్ ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఉండొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే మనం రీసెంట్ అప్డేట్లో N250 అయితే చూసాం. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ ఇచ్చారు, ఫ్రంట్ 110 సెక్షన్ ఇచ్చారు. అండ్ ఎండ్లో మనం 150 సెక్షన్ అయితే చూడొచ్చు బ్యాక్ సైడ్కి. అండ్ ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 2,10,000 నుంచి 2,20,000 వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉండొచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇదే ప్రైస్ నిజమైతే హాట్ కేక్లా తయారవుతుంది మనకి ఆ ప్రైస్ రేంజ్లో. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్లో మనకి ఎంత తక్కువ రేట్లో 400cc బళ్ళు అయితే లేవు. మీరు అనొచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ బళ్ళు ఉన్నాయి కదా అని, అవి క్లాసిక్ బళ్ళు. ఇదేంటంటే మీకు నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ బండి. సో ఇలాంటి బళ్ళు అయితే మనకి ఆ ప్రైస్లో అయితే ఏం లేవు. సో డామినార్ కూడా దీనికన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో నాకు తెలిసి ఇది డామినార్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్గా తీసుకొస్తారని మ్యాక్సిమం రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ నాకు తెలిసి యాస్టేజ్కి ఎలాగే అవ్వచ్చు. బట్ ఇంకొక థియరీ ఏంటంటే వీళ్ళు రీసెంట్గా KTM 390లో తీసుకొచ్చిన ఇంజన్ని ఇందులో వాడతారని చెప్పేసి కూడా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ అదే నిజమైతే ప్రైస్ కూడా మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఒకవేళ ఇంజిన్ అది పెట్టినా మంచిదే, బట్ ప్రైస్ అయితే డెఫినెట్గా ఇంక్రీజ్ అయితే అవుతుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు డామినార్ ఇంజిన్ అయితే తీసుకొస్తారని చాలా వరకు రూమర్స్ ఉన్నాయి. అండ్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది, అదే ఇంజిన్ అయితే తీసుకొస్తారు. అండ్ వెయిట్ చూద్దాం. మనకి May 3rd ఏదైతే లాంచ్ అవుతుందో ఆ రోజు లాంచ్ అవ్వగానే మీ కమ్యూనిటీలో అయితే నేను పోస్ట్ చేస్తాను ప్రైస్ అనేది. అండ్ నెక్స్ట్ సండే డెఫినెట్గా వీడియో తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.